గురువుగారు ఇప్పుడు మనం పూజలు చేసిన తర్వాత, ఆ పూజ ఫలించాలి అంటే ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొట్టాలా? ఎప్పుడైనా మానవుడు ఏదైనా పూజ చేసుకోవాలి అని అన్నప్పుడు హ్మ్. భక్తి మాత్రమే ప్రధానం. హ్మ్. నువ్వు కొబ్బరికాయ పెడుతున్నావా, ఏది పెడుతున్నావు అన్నది భగవంతుడు చూడడు. అయితే ఇందులో 2 రకాలున్నాయి తల్లి. హ్మ్. ఒకటి త్రికరణ శుద్ధిగా భగవంతుడిని కొలిచేటటువంటి వాళ్ళకు కొబ్బరికాయతో పనే లేదు. ఓకే. అర్థమైందా? యోగులు, హ్మ్. సన్యాసులు, యతీశ్వరులు, ఆత్మజ్ఞానంతో ఉండేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యులైనటువంటి వాళ్ళు ప్రతిరోజు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు అడవిలో ఉండి తపస్సు చేసుకునేటటువంటి వానికి కొబ్బరికాయ కొడితేనే ఫలితం వస్తది అని అంటే అడవి నుంచి రోజు సిటీకి వచ్చి కొబ్బరికాయ కొనుక్కొని మళ్ళీ వచ్చి అక్కడ కొట్టుకోవాల్సి వస్తుంది అవును. కదా. హ్మ్. అందుకని భగవంతునికి కొబ్బరికాయ అనేటటువంటిది నిత్య పూజా విధానంలో ఈ మనము పరిపూర్ణమైనటువంటి వైరాగ్యము ఆత్మజ్ఞానంతో ఉండలేము. హ్మ్. అలా అని కంప్లీట్‌గా అసలు భగవంతుడే అవసరం లేదు మాకు. మా యొక్క మా సంసారం, మా బ్రతుకు మేము బతుకుతాం. మా స్వార్థంగా మేము బ్రతుకుతాం అనేటటువంటి స్వార్థంగా గూడా మనిషి ఉండలేడు. హ్మ్. అటు గాకుండా, ఇటు గాకుండా మధ్యలో ఉంటాడు. అవును. వాడినే గృహస్థుడు అంటారు. వాడేంటిది గృహస్థుడు. వాడు సన్యాసము గాదు. హ్మ్. ఇటు సంసారం జేయలేడు. నెల తిరిగేటప్పటికి ఈఎంఐలు, ఖర్చులు, హ్మ్. కష్టాలు, భార్యాభర్తల పంచాయతీలు, హ్మ్. అత్తమామల పంచాయతీలు, తల్లిదండ్రుల పంచాయతీలు, అన్నదమ్ముల ప్రతినిత్యము ఏదో ఒక గొడవ, చిక్కు చికాకులు. హ్మ్. అందుకని కొబ్బరికాయ యొక్క అర్థం ఏమిటి? మానవుడు పుట్టినప్పుడు వాడి యొక్క మనస్సు, పసిపిల్లల మనస్సు ఎలా ఉంటుంది? హ్మ్. కొబ్బరికాయ లోపల ఉన్న కొబ్బరి అంత తెల్లగా ఉంటుంది వాడి మనస్సు. హ్మ్. అర్థమైందా? ఓకే. అంటే వాడికి ఎలాంటి కల్మషాలు, హ్మ్. కామక్రోధ లోభమోహ మరమాత్సర్యములు, ఈ రాజకీయాలు, ఈర్ష్యా ద్వేషాలు, అహంకారాలు ఇవేవి వాడికి ఏం తెలుస్తుంది చిన్నపిల్లలకు? తెలీదు. నీది పలానా క్యాస్టు, హ్మ్. నువ్వు పలానా వానితోనే స్నేహం చేయాలి, నువ్వు పలానా వానివి, నువ్వు పలానా స్థాయిలోనే ఉండాలి, మనం ఇది, మనం అది అని ఇవన్నీ కూడా సమాజము, స్నేహితులు, గురువులు, తల్లిదండ్రులు వానికి చెప్పడం వల్లనే ఓహో నేనిదా, హ్మ్. ఓహో నానదా అని వాడు తెలుసుకుంటూ దాని ద్వారా కామక్రోధ లోభమోహ ప్రమాత్సర్యములు, అహంకారములు, ఈర్ష్యాద్వేషాలు, రాగద్వేషాలు, ప్రేమానురాగాలు కలుగుతాయి. అవును. ఇవి వాళ్ళకు తెలియకపోతే వాళ్ళందరూ ఒకటే కదా. అందుకే పిల్లలు దైవము ఒకటే అని చెప్తారు. హ్మ్. మనం పిల్లలను పొల్యూట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ కొబ్బరికాయ యొక్క విషయానికొస్తే హ్మ్. కొబ్బరికాయ పసిపిల్లల యొక్క మనస్సు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో కొబ్బరికాయ లోపల కొబ్బరి కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఆ స్వచ్ఛమైనటువంటి మనసు పైన కామక్రోధ లోభమోహ మరమాత్సర్యములు, ఈర్ష్యాద్వేషాలు, ప్రేమానురాగాలు, ఆశాపాశాలు అని ఒక్కొక్క కోరికలను మనం పరిచయం చేసి హ్మ్. ఆ తెల్లని మనస్సు పైన పీచు మీద పీచు, పీచు మీద పీచు కాస్త టెంకలాగా గట్టిగా అయ్యి అసలు మనిషి లోపల ఉన్న మంచితనం కనబడకుండా రకరకాల పొరలతో మనం పీచు పదార్థంగా చేస్తాం అన్నమాట. ఓకే. అవునా? హ్మ్. అందుకనే మనుషులందరూ వీడు మంచోడే కానీ వీడు కాదు అని అని అంటాం. వాడు మనిషే, నువ్వు మనిషే. హ్మ్. వాడు పుట్టినప్పుడు వాడు మంచి మనిషే కదా. కొంతమందిలో కొంతవరకే నచ్చే మంచి హ్మ్. ఇంకొకరిలో ఎందుకు నచ్చట్లేదు? వాడి ప్రవర్తన కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు అంటే ఆ ప్రవర్తనకు కారణం మన పెంపక లోపాలే కదా. అవును. అలానే ఈ కొబ్బరికాయ మీద ఉండేటటువంటి పీచు ఏదైతే ఉందో ఇది మన కోరికలకు ప్రతిరూపం. హ్మ్. అందుకే భగవంతునికి సమర్పించేటటువంటి కొబ్బరికాయ కొట్టంగానే పీచు తీయమని చెప్తారు. హ్మ్. అవును. కొబ్బరికాయ కొట్టాక తోక తీయమని చెప్తారు కదా. హ్మ్. దానికి కారణం ఏంటిది అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత తోక తీసాక వెనుక 3 కన్నులుంటాయి తెలుసా? అవును. ఉంటాయి. ఆ 3 కన్నులు ఏంటి అంటే కామక్రోధ లోభ మోహ మరమాత్సర్యములనేటటువంటి అజ్ఞానమును నీవు తొలగించినప్పుడు నీ 3వ కన్ను యాక్టివేట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? హ్మ్. అప్పుడు దేవుడు వేరు, నేను వేరు కాదు. ఇది మొత్తము భగవంతుని యొక్క సృష్టి. ఈ సృష్టిలో ఆ పరమేశ్వరుడు నేను ఒక్కటే. హ్మ్. ఆయన పరమాత్మ, నేను జీవాత్మ. ఈ యొక్క ఆయన నుంచి విడవబడినటువంటి జీవాత్మ
తిరిగి పరమాత్మలో విలీనం అవ్వడానికి కావలసినటువంటి దారే ఈ కొబ్బరికాయ. ఉమ్. ఇది కోరికలకు ప్రతిరూపం. అందుకే భగవంతునికి మనం సమర్పించేటప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి అజ్ఞానాంధకారములనే పీచును తొలగించి మూడవ కన్ను తెలవడం వల్ల జ్ఞానము ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం వల్ల మళ్ళా మన మనస్సులో అంతఃకరణంగా ఆ కొబ్బరికాయ లోపల ఉండే తెల్లని మనస్సు ఎలా అయితే ఉంటుందో అలా మన మనస్సు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో విచ్చుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుణ్ణి కోరుకోవడానికి వేరే ఏ కోరికలు ఉండవు. స్వామి, నువ్వు నేను ఒకటైనప్పుడు నేనేం కోరుకుంటానయ్యా, నాకు నీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి, నీ రక్షణ నాకు ఎప్పుడు ఉండాలి, నువ్వు ఉంటే చాలు అని కోరుకునే స్థితికి రావడాన్నే కొబ్బరికాయను సమర్పించడం అంటారు. ఓకే. ఇంత అర్థం ఉందా గురువు గారు కొబ్బరికాయ వెనుక? ఇప్పటికీ చాలా మందికి ఈ విషయం తెలియదు. అవును. ఏదో చట్నీ వేసుకోవడానికి కొబ్బరికాయ వాడుకుంటే కోరికలు నెరవేరుతాయి. దేవుడా నాకు ₹1 ఇస్తే నీ కొబ్బరికాయ కొడతా అనను. దాన్ని ఎలా పడితే అలా వాడుకుంటున్నారు. నీ ₹1 ఇస్తే కొబ్బరికాయ కొడతావా? ఆయన కొట్టుకోలేడా? అంటే మనిషి అలా తయారవుతున్నాడు. కొంతమంది విచిత్రంగా ఉంటది. 100 కొబ్బరికాయలు, 2000 కొబ్బరికాయలు మేము మొక్కుకున్నామండి, కొడుతూనే ఉంటాడు. దానికి అసలు ఎందుకు కొడుతున్నావు? నేను ఒక కోరిక అనుకున్నా, అది అయిపోయి కొబ్బరికాయలు కొట్టేస్తున్నాను. వేస్ట్. ఒక్క ఫలితం. మనస్ఫూర్తిగా ఒక్క కొబ్బరికాయ కొట్టు. అవే డబ్బులు ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టు. ఒక్కటి చూడు స్వామి వారికి, నువ్వు అన్నం పెట్టు. దాని ఫలితానికి దీని ఫలితానికి తేడా ఉంటది ఇందులోనే. ఇలా కొన్ని నేర్చుకోవాలి. సరే, మీకు తెలియదు, మేమన్నా చెప్పినప్పుడు వినాలి. కొబ్బరికాయ శ్రీఫలం. ఈ సృష్టిలో నెగటివ్ ఎనర్జీని ఎలాంటి పూజలు చెయ్యకుండా ఆటోమేటిక్గా రిమూవ్ చేయగలిగేటటువంటివి ముఖ్యంగా 5 ఉన్నాయి. ఫస్ట్ గుమ్మడికాయ, 2 కొబ్బరికాయ, 3 నిమ్మకాయ, 4 ఎండుమిరపకాయలు, 5 జీడి గింజలు. అర్థమైందా? అందుకే వాటితోనే మనం దిష్టి తీస్తాం. నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయలు, జీడి గింజలు, మిరపకాయలు. అవునా కాదా? అది కొబ్బరికాయలో ఇన్ని విశేషాలు ఉంటాయి. చాలా మంది కొబ్బరికాయలో కొన్ని తప్పులు చేస్తుంటారు. కొబ్బరికాయకి బొట్టు పెట్టకూడదు. అర్థమైందా? ముందుగా కొబ్బరికాయని కడగాలి చక్కగా. కొంతమంది ఏమో కడగకూడదు అని అంటారు. కానీ కొబ్బరికాయకున్న లక్షణం ఏంటంటే నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొబ్బరికాయ ఎక్కడో ఆంధ్రాలోనో రాజస్థాన్లోనో ఎక్కడనో పంటలు పండుతాయి. అవి అనేక ఊర్లు దాటుకుంటూ వస్తాయి కదా, ఆ ఊర్లలో వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఆ ఎనర్జీని బయటికి తీసేయాలి అంటే చక్కగా కొబ్బరికాయని కడగాలి. ఒక చక్కగా కడిగి ఇది చేయాలి. అయితే పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయను మాత్రమే కడగడానికి యోగ్యం. పీచు తీసిన కొబ్బరికాయ పనికిరాదు కడగడానికి. ఇక కొబ్బరికాయ పీచు తీసారా, ఇక అది కడగడానికి పనికిరాదు. ఎందుకు గురువుగారు? ఆల్రెడీ కొబ్బరికాయ ఏదైతే ఉందో అది ప్రకృతి పరంగా కాయ పవిత్రమే. ఈ పీచు మీద ఏదైతే ఉందో ఈ పీచుకే దోషం ఉంటుంది. కనుక ఈ పీచుని కడిగి తర్వాత కాయను ఒలిచి ఆ కాయను మనం పూజకు వాడాలి. ఒలిచిన కాయను కడగడానికి వీల్లేదు. తర్వాత కొబ్బరికాయకి బొట్టు పెట్టకూడదు. స్వతహాగానే కొబ్బరికాయ శ్రీఫలం పవిత్రం. ఒక్క కలశారాధనలో కలశం మీద పెట్టేటటువంటి కొబ్బరికాయకు మాత్రమే దేవతా ఆహ్వానం జరుగుతుంది కాబట్టి దానికి కొబ్బరికాయకు బొట్టు పెడతారు. ఎందుకు? అందులోపల ఆవాహన అయింది కాబట్టి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత. ఈ ముఖ భాగము విష్ణుమూర్తి స్వరూపం లేదా అమ్మవారి స్వరూపం. ఏ దేవతను ఆరాధిస్తే ఆవాహన చేస్తే ఆ దేవతా స్వరూపం ముఖం కాబట్టి ఆ ముఖస్థానంలో కొబ్బరికాయ పెట్టినప్పుడు ఆ దేవతకు బొట్టు పెడుతున్నాం అనే భావనతో కొబ్బరికాయ పెడతాం. నార్మల్ గా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొబ్బరికాయకు బొట్టు పెడతారు కదా, ఇట్లా కొట్టేటప్పుడు. అది అలా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది గురువు గారు? అది చేస్తే భూత ప్రేత విశాచాలకు వెళ్తుంది. అలానే కొబ్బరికాయ కొట్టిన తర్వాత, కొంతమంది కొట్టక ముందు పెడతారు, కొంతమంది కొట్టిన తర్వాత దానికి కుంకుమ బొట్టు పెడతారు. అది తప్పే. ఇప్పుడు మీ ఇల్లు గృహప్రవేశం చేసుకుంటున్నారు,
గుంబానికి కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పెట్టి ఉమ్, దాంట్లో పసుపు కుంకుమ నిమ్మకాయలు నవధాన్యాలు వేస్తారు. అవును. మరి అది మీరు తింటారా ప్రసాదంగా? లేదు. ఎందుకు? అవి బలి అని అంటారు. ఓకే. బలి అని అంటే భూత ప్రేత పిశాచాలకు వెళ్ళేటటువంటివి అవి. ఉమ్, అర్థమైందా? మీరు కూడా భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు పసుపు కుంకుమలు వాటిలో వేయడానికి లేదు. ఓకే. అర్థమైందా? ఉమ్, కొబ్బరికాయకి ఎక్స్పెషల్లీ పండ్లకు కొబ్బరికాయలకు. అదే నైవేద్యం వండేటప్పుడు గిన్నెలు ఉంటాయి. ఉమ్, ఆ గిన్నెకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టొచ్చు ఉమ్, గిన్నెకు. ఉమ్, కానీ వండిన గిన్నెను డైరెక్ట్ తీసుకొచ్చి అట్లానే నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. ఆ వండిన గిన్నెలోంచి విస్తర్లో వేసి ఆ విస్తర్ని స్వామివారికి నైవేద్యం పెట్టాలి తప్ప గిన్నె వండిన గిన్నెని తీసుకొచ్చి నైవేద్యం పెట్టకూడదు. చాలా మంది ఇంట్లో ఆ తప్పులు కూడా చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ప్రసాదం వండినాక ప్రసాదం వండిన గిన్నె డైరెక్ట్ తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నారు. ఓకే. చాలా తప్పది. అట్లానే కొబ్బరికాయని కొట్టక ముందు కొట్టిన తర్వాత బొట్టు పెట్టకూడదు. ఉమ్, 2 నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరికాయని ఇలా తిప్పుతారు 3 సార్లు. కొంతమంది భక్తులు మీరు అబ్జర్వ్ చేయండి, కొబ్బరికాయ ఇట్లా తిప్పి ఇట్లా కొట్టి నైవేద్యం పెడతారు. ఉమ్, ఇలా తిప్పిన కొబ్బరికాయ మళ్ళా నైవేద్యానికి పనికిరాదు, అందుకని తిప్పకూడదు. ఓకే. అది దృష్టి కిందికి పోతుంది కదా. అవును. దాన్ని నైవేద్యం పెడితే ఏమవుతుంది? ఉమ్, మామూలుగా మనిషి చుట్టూ తిప్పిన కొబ్బరికాయనే నువ్వు తింటావా? తినము. తినరు. అలాంటిది అనంత లోకాలకు ఈశ్వరుడైనటువంటి ఆ జగన్నాథునికి నువ్వు కొబ్బరికాయ ఇట్లా తిప్పి కొట్టి నైవేద్యం పెట్టినాక కొబ్బరి ముక్క నువ్వు తింటే నీకు గిర్రని తిరుగుతాయి, మొత్తం లోకాలను కనబడుతాయి. కనుక ఇలా దిష్టిలాగా తీసింది నైవేద్యానికి పనికిరాదు. ఓకే. అందుకని కొబ్బరికాయలతో ఇవన్నీ చేసేటట్టు నిత్య పూజలో వేసే తప్పులే ఇవన్నీ. కొబ్బరికాయని తిప్పకూడదు అని, కొబ్బరికాయకి ముందు తర్వాత కొబ్బరికాయ బొట్లు పెట్టొద్దు, కొబ్బరికాయ కొట్టాక ఖచ్చితంగా పీచి తీయాలి. ఉమ్, అలానే ఇంకా కొంతమంది కొబ్బరికాయ కొట్టాక ఇలా పోస్తారు నీళ్ళు. అవును. అవునా? నువ్వు కూడా ఎప్పుడైనా లేసా? గుడ్ గర్ల్. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ సమయమున నువ్వు ఏం చేస్తున్నావు? కొబ్బరికాయని ఏం చేస్తున్నావు? నైవేద్యం పెడుతున్నావు కదా. అవును. అవునా? ఉమ్, నైవేద్యము ఇన్ ద సెన్స్ భగవంతుడిని ఆరగింపు, ఆయన తింటున్నాడు అని ఉమ్, కదా. అంటే అప్పటికే స్వామివారికి అభిషేకమైంది, ఉమ్, బట్టలు వేసుకున్నారు, చక్కగా పసుపు కుంకుమ గంధము అలంకరించుకొని ఉన్నారు. ఆయన భోజనానికి కూర్చున్నారు, స్వామివారికి నువ్వు నైవేద్యం పెడుతున్నావు. అలాంటప్పుడు నీవు కొబ్బరికాయని 3 సార్లు ఇట్లా తిప్పడము, లేదా కొబ్బరికాయ కొట్టి ఇట్లా మొహం మీద పోయడము, ఇంట్లో చక్కగా మీ అమ్మ నాన్నగారికో మీ వారికో లేకపోతే ఇంట్లో కొద్దిగా పప్పేసి కూరేసి చారు ఇలా సగం పోసి ఇట్లా ముఖం మీద పోస్తావా? లేదా పప్పు వేసేటప్పుడు గంటని ఇట్లా 3 సార్లు తిప్పి ఇట్లా పోస్తావా? లేదు. కదా. అంటే ఇక్కడ విగ్రహంలో కానీ ఫోటోలో కానీ ఎక్కడైనా మనం చేసే భావన, ఉమ్, మన ప్రజెన్స్ అనేది చూసుకోవాలి. ఈ కలశంలో భగవంతుడు ఉన్నాడు, ఈ విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడు మనం చేసే ప్రతి పూజను అందుకుంటున్నాడు, మన చర్యను గమనిస్తున్నాడు అనే సెన్స్ ఉంటే నీవు ఇలాంటివి చెయ్యవు. ఎందుకంటే ఆయనకు ఆరగింపు చేస్తున్నావు, చక్కగా కొట్టి ఇచ్చేసి నైవేద్యం పెడతావు అంతే. ఉమ్, ఇలా మొహం మీద పోస్తే అది ఎలా ఉంటుంది చెప్పు? ఇవి భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః. లలితాలో ఏం చెప్పింది అమ్మవారు? నువ్వు ఎలా చేస్తున్నావు ఎట్లా పక్కన పెట్టు, ఉమ్, నేను ఉన్నాను అనే భావన సెన్స్ను నువ్వు గ్రహించు. ఓకే. కృష్ణుడు కూడా అదే చెప్తాడు. అవును. అర్జునుడు అడుగుతాడు, అసలు మనిషి తప్పే చేయకుండా ఉండలేడా అంటే ఉంటాడు, ఎప్పుడు వాడి సెన్స్లో ఉన్నప్పుడు. మనిషి ఎటు తిరిగినా వాడి చుట్టూ నీడ ఉంటుందా? ఉమ్, ఉంటుంది. వాడితో పాటు వాడి నీడ ఉంటుంది కదా. ఉమ్, ఆ నీడనే నేను అనుకోమను మనిషిని. ఉమ్, నా నీడ భగవంతుడు అని అన్నాడు అనుకో, వీడు ఎక్కడైనా ఆయన తప్పు చేస్తాడా? లేదు. అమ్మో భగవంతుడు పక్కన ఉన్నాడు, అలాంటప్పుడు నేను తప్పు చేయలేను ఇక. ఉమ్, ఈ సెన్స్ని మెయింటైన్ చేయమన్నాడు. అప్పుడు ఇక వాడు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది చెప్పు. ఉండదు. నీ నీడనే ఈశ్వరుడు. ఉమ్, ఏం కోరుకుంటాడు మనిషి? అయ్యా నీవెప్పుడు నా వెన్నంటే ఉండు అని అంటారు. అవును. నా వెన్నంటే ఉండి నన్ను కాపాడు అంటే, నీ వెన్నంటే ఉండి కాపాడడం అంటే నీ నీడలో ఉమ్, ఎంత అజ్ఞానం ఉంటే మనుషులు, భగవంతుడా నీ నీడలో నన్నుంచు అని మొక్కుతాడు కానీ మన నీడలో ఆ స్వామి మనల్ని కాపాడడానికి ఉంటాడు అన్న చిన్న సెన్స్ గుర్తుంటలేదు. అవును. నా వెన్నంటే ఉండు అని నువ్వే కోరుకుంటావు, కోరుకున్న నువ్వే
మళ్ళీ నీ నీడలో నన్ను ఉంచు అన్నట్టు. అందుకే మన యొక్క అజ్ఞానాన్ని చూసుకొని నేను ఇంతసేపు చెప్తుంటే మీరు ఎట్లా నవ్వుతున్నారో అట్లా మనల్ని చూసి ఆయన నవ్వుతుంటాడు ఓకే. స్వామివారు. అర్థమైందా? హ్మ్. అంటే చిన్నపిల్లలు చేష్టలు ఇవి అన్నట్టుంటది. వాడే వేస్తాడు ప్రశ్న, వాడే సమాధానం చెప్పుకుంటాడు, వాడే జడ్జిమెంట్ ఇచ్చుకుంటాడు, వాడే అన్ని చూసుకుంటాడు. ఇక నేనెందుకురా చేసుకో పోన్లే. నేను అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. పిల్లలు అట్లా తీసుకుంటా ముద్దు వస్తున్నట్టు అట్లా చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు అంతే. కనుక కొబ్బరికాయను ఇలా వాడాలి. హ్మ్. ఇది చాలా ప్రశ్న చాలా చిన్నదే కానీ దీని సబ్జెక్ట్ పెద్దది. అవును. కనుకే ఇవన్నీ తెలుసుకొని ఇంకోసారి పూజలలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఓకే గురువుగారు.